నిడదవోలు అభ్యర్థిగా తన పేరును బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రకటించడంపై కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. తన పేరు ఖరారు చేసిన జనసేన, టీడీపీ అధినేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 5 ఏళ్లుగా నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందన్నారు. నిడదవోలు అభివృద్ధి కోసం కృషి చేస్తానని దుర్గేష్ స్పష్టం చేశారు. కూటమిలో సమీకరణాల వల్ల రాజమండ్రి రూరల్ టికెట్ తనకు ఇవ్వలేకపోయారని దుర్గేష్ వివరించారు. ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో కూడినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదనేటువంటి మాట గడిచిన 5 సంవత్సరాలుగా గట్టిగా వినబడతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి సమస్యలు కానీ నిడదవోలు నియోజకవర్గం మీద ప్రభావం చూపించినటువంటి సందర్భాన్ని మనం చాలాసార్లు చూసాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి ఓవర్ బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి, ఇతరత్ర అనేక మౌలికమైనటువంటి వసతుల విషయంలో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ వహించలేదు అనేటువంటి మాటని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు నిడదవోలు అంటే చాలా అద్భుతమైనటువంటి జంక్షన్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ నిడదవోలు అంటే ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి నియోజకవర్గంగా మిగిలిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ చాలామంది ఇప్పటికే ఏదో రకంగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆ మాటని చెప్పడం జరిగింది.